హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేష్ స్వామి, చిరంజీవి స్వామి విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసంటే, రానున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో ఇండియన్ ఎకానమీ నుంచి మరియు ఏపీ ఎకానమీ నుంచి ప్రశ్న సరళి ఎలా ఉండనున్నది, మరి ఈ ప్రశ్న సరళికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా అంతకంటే ముందుగా మన యాప్కి సంబంధించి సమాచారం కానీ, లేదా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ, లేదా నాకు సంబంధించినటువంటి లేదా నేను చెప్పే ముఖ్యమైన సమాచారం మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ లో జాయిన్ అవ్వండి. పైన ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేసిన తర్వాతే నేను చేసినప్పుడు ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ వీడియో ఈరోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ వీడియో పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీకు రానున్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఉపయోగపడేటటువంటి ఒక వీడియో. ఇప్పుడు మనకి నేను 421 పేజీల సర్వేని పూర్తి చేశాను మిత్రమా. ఇప్పుడు మళ్ళీ రెండవసారి చూస్తూ మళ్ళీ బిట్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. మీకోసం హార్డ్ వర్క్ చేయడం అనేది జరుగుతున్నది. నేను ఎప్పుడు కూడా ఎకానమీ పరంగా తెలుగు అకాడమీ బుక్స్ కానీ, లేదా మా గురువు గారి బుక్స్ కానీ, ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ అంటే అఫీషియల్ బడ్జెట్ కానీ, అఫీషియల్ సర్వే కానీ, అఫీషియల్ డాక్యుమెంట్స్ ని నేను బాగా నమ్ముతా. అదేవిధంగా దాదాపు 12 నుంచి 13 పేపర్ల వరకు రోజు న్యూస్ పేపర్ చదువుతాను. నా న్యూస్ పేపర్ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి కావాలంటే. ఓకేనా? ఇప్పుడు మనకి రానున్నటువంటి కాలంలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ప్రశ్నపత్రం అనేది ఎకానమీ ఎలా అడగచ్చు అనేది నేను చెప్తా చూడండి. ఒకటి, మనకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపి విలువ ఎగ్జాంపుల్ కి ప్రస్తుత ధరల్లో 14 లక్షల కోట్లు అనుకుందాం. 14 లక్షల కోట్లు అనుకుందాం. ఇప్పుడు 14,29,058 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం అని ఇలా క్వశ్చన్ ఎప్పుడు కూడా అంకె పెద్దది పెట్టి ఇలా ఇవ్వడం మిత్రమా. అనగా ఇది క్వశ్చన్ అనుకోండి, ఇలా నెంబర్ ఇచ్చి తర్వాత రెండవ దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో 8,34,904 కోట్ల రూపాయలు అని ఇట్లా ఎప్పుడు కూడా మన క్వశ్చన్ అనేది ఇవ్వబడదు మిత్రమా. మీరు నేర్చుకోవాల్సింది ఏమనేసి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుత ధరల్లో జిఎస్డిపి యొక్క వృద్ధి రేట్ ఎంత అని అడగచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ కి పలానా పర్సంటేజ్ అనుకుందాం. ఇప్పుడు ఆ పర్సంటేజ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి పెద్ద నెంబర్స్ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడగబడదు. ఒకవేళ ఇలాంటి నెంబర్స్ క్వశ్చన్స్ కనుక ఇవ్వాలి అనుకుంటే జస్ట్ 1 డిజిట్ లో ఇస్తారు. 1 డిజిట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 1 వర్డ్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం నిధుల బదిలీ మొత్తం పన్నుల్లో రాష్ట్రానికి వస్తున్నటువంటి పన్నుల వాటా 52,250 లేదా 551 కోట్లు అనుకుందాం. దీన్ని అడగచ్చు. ఏమని అడగచ్చు? 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్నటువంటి వాటా విలువ ఎంత అనేసి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వచ్చు, రెండో ఆప్షన్ మరొక వాల్యూ ఇవ్వచ్చు, మూడో ఆప్షన్ లో మరొక వాల్యూ ఇవ్వచ్చు. ఇలా అడుగుతాడు. ఎప్పుడు కూడా క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది, సరైన వాక్యం ఏది ఇచ్చి ఇలాంటి నెంబర్స్ ఇచ్చేటటువంటి పెద్ద నెంబర్లు గల వాక్యాలు 4 వాక్యాలు ఇచ్చి ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా అడగబడదు. ఓకేనా? ఒకటి. రెండో పాయింట్ ఏమనేసి అంటే, మీరు చదివేటప్పుడు జాతీయ ఆదాయం ఉంది కదా, మన జాతీయ ఆదాయం కావచ్చు లేదా దేశ జిడిపి కానీ రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి క్రింది వాక్యాలను పరిశీలించండి అంటాం అనుకో అని అడిగాడు అనుకో. క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడిగాడు అనుకో. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమడతాడంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరలలో రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా దేశ తలసరి ఆదాయం ఎక్కువ. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అడుగుతాడు. అదేవిధంగా
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం కంటే తక్కువ నెంబర్ అడగడు. ఇలా తక్కువ ఎక్కువ కాన్సెప్ట్ అనే దాన్ని మెన్షన్ చేస్తాడు. దీంట్లో సరికాని వాక్యం ఏది, సరైన వాక్యం ఏది, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు కూడా మనకి యూట్యూబ్ లో చెప్తున్నారు మిత్రమా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ ఇంత బ్రాకెట్ లో ఆర్ఈ అని, లేకపోతే ఏఈ అని, లేదా ఎఫ్ఆర్ఈ అని ఇలా ఇస్తున్నారు. ఆప్షన్లు ఇచ్చి మనకి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు ఆర్ఈ అంటే ఏమి, అసలు ఏఈ అంటే ఏమి, అసలు ఎఫ్ఆర్ఈ అంటే ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి అభ్యర్థులు నాకు యూట్యూబ్ లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అంటే ఏమి, ఎకానమిక్ పైన అవగాహన లేకుండా కొంతమంది యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతున్నది. దీన్ని ఒకసారి గమనించడం మిత్రమా. ఇలాంటి కాదు మిత్రమా అడిగేది. నేను ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడుకున్నటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, నెంబర్స్ తో కూడుకున్నటువంటి ప్రశ్నలు అనేవి తక్కువ అడుగుతాయి. ఒకవేళ నెంబర్స్ అడగాలి అనుకుంటే రాష్ట్ర జిఎస్డి వృద్ధి రేట్ ఎంత, దేశ వృద్ధి రేట్ ఎంత, లేదా రాష్ట్రానికి వస్తున్నటువంటి కేంద్రం వాటా విలువ ఎంత, లేదా రాష్ట్రానికి వస్తున్నటువంటి 15వ ఆర్థిక సంఘం యొక్క వాటా ఎంత, పర్సెంటేజ్, ఇలాంటివి అడగచ్చు. కానీ ఎప్పుడు కూడా 4 ఆప్షన్లు ఇచ్చి 4 ఆప్షన్లు కూడా పెద్ద పెద్ద అంకెలు ఇచ్చి పిల్లలు ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్లని ఎప్పుడు అడిగే ప్రయత్నం చేయదు ఏపీఎస్సి. దాన్ని గమనించాలి చెప్తున్నా. ఓకేనా? అదే విధంగా మిత్రమా, నేను మన వీడియోస్ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏపీ రాష్ట్రంలో కావచ్చు, అది ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా నేను ఫస్ట్ చేసేది ఏమైనా అంటే జిరాక్స్ తీసుకుని ఆ పేపర్ లో ఎకానమిక్ బిట్స్ ఎక్కడ అడిగాడు అనేదని చూసి దానికి అనుగుణంగా నా మైండ్ ని మార్చుకొని మీకు మన ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. అదేవిధంగా మన హైదరాబాద్ బ్రాంచ్లో కావచ్చు, లేదా హైదరాబాద్ లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, వివిధ ఇన్స్టిట్యూట్లో బోధించి, నేను ఆఫ్లైన్ లో బోధించి దాదాపు ఇప్పటి వరకు ఇండియన్ అకాడమీ నుంచి, ఏపీ అకాడమీ నుంచి దాదాపు 4000 నుంచి 5000 బిట్స్ వరకు వివిధ ఇన్స్టిట్యూట్లకు రాయించి ఉంటాం మిత్రమా. అవి కాకుండా ప్రత్యేకంగా మన ఎకానమీకి తగ్గట్టు, మారుతున్న కాలమాన పరిస్థితి తగ్గట్టు మన ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. మీరు ఒకసారి మన ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బిట్స్ యొక్క స్టాండర్డ్ ను చూడండి. నేను యాప్ లో పెట్టినటువంటి బిట్స్ స్టాండర్డ్ ను చూడండి. అసలు మారుతున్న కాలమాన పరిస్థితులకు ప్రశ్నాపత్రం ఎలా ఉందో ఆ బిట్స్ కూడా నా చేత ప్రిపేర్ చేయబడిన బిట్స్ కూడా అలానే ఉంటాయి. ఈ బిట్స్ నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తావో, అప్పుడు నీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా మిత్రమా? ఒకటే చెప్పదలుచుకున్నా, ఎకానమీలో 55 మార్కులకి లేదా 50 మార్కులకి పైగా మీరు సాధించాలనుకుంటే, 75 మార్కులకు గాను 50 మార్కులకు పైగా సాధించాలి అని అనుకుంటే నా ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి. రెండవది, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేసేటటువంటి కమ్యూనిటీ పోస్ట్ క్వశ్చన్స్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, ఎకానమీ పరంగా మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ నా నుంచి తీసుకోండి. ఖచ్చితంగా మీకు 50 మార్కులు పైగా వస్తుంది. ఓకేనా? ఇప్పటికే మన యాప్ లో కోర్ సబ్జెక్ట్ అప్లోడ్ చేయబడింది, కేంద్ర బడ్జెట్ అప్లోడ్ చేయబడింది, కేంద్ర సర్వే అప్లోడ్ చేయబడింది, అదేవిధంగా ఏపీ బడ్జెట్ అప్లోడ్ చేయబడింది, ఏపీ సర్వేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా టైపింగ్ పూర్తి అయిపోయింది. ఇది కూడా దగ్గరలో మీకు తీసుకురాబోతున్నాము. అదేవిధంగా ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత జనవరి నెలలో ఎకానమీకి సంబంధించి అంకెలను ఎవరు కూడా అంకెల పరంగా భయపడద్దు. నేను కొన్ని అంకెలు తీసుకొస్తా, ఆ అంకెలు బాగా చదవండి. ఖచ్చితంగా ఆ అంకెల నుంచి ప్రశ్న వచ్చేటటువంటి సమాచారం ఉందని నేను అనుకుంటున్నా. ఓకేనా? మళ్ళీ వస్తుందని చెప్పి మళ్ళీ ఇబ్బంది పెట్టే రకం కాదు. ఓకేనా? అదేవిధంగా మనకి ఈ సర్వే బిట్స్ అప్లోడ్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ తీసుకొని ఆ కరెంట్ ఎకానమీ బిట్స్ ని కూడా అప్లోడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు సర్వే బిట్స్ ని మనం అప్లోడ్ చేసాం కదా, ఈ సర్వే బిట్స్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా కొంతమంది అడగడం అనేది జరిగినది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యాప్ లో ఇవ్వడం అనేది జరుగుతున్నది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపీస్కే ప్రస్తుతం మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాదు, ఉన్నాయి మన యాప్ లో. ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఒకసారి కొనుగోలు చేయండి, ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను కూడా ఆశిస్తున్నా.
అదేవిధంగా ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. అదేవిధంగా ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ కామెంట్ అనేది చేయండి. లేదా అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.